సమయం తెలియజేసుకుంటున్నాము. కరెక్ట్గా 8 ఒక అరగంటలో ముగించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. మొదటి దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. మొదటి దశలోకి రాసిన పత్రిక ఆత్మను ఆత్మకుడు ఇచ్చాడు. చాలు 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 చాలు. మొదటి దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆత్మకుడి. చిన్న ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాము. వాక్యమైన వేసేయా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడండి ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మా మధ్యలో రండి ప్రభువా, నీకే వందనాలు. మాతో మా అందరితో మీరే మాట్లాడాలని నన్ను బలపరచమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చదువుకున్న లేఖన భాగము మొదటి దశలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. కొత్త నిబంధనలో 187వ నెంబర్ పేజీ. ఆత్మను ఆత్మకుడి. మనం ఉదయకాల సమయంలో దీపవృక్షం దేనికి సాదృశ్యం అని చెప్పారు? పరిశుద్ధాత్మను సాదృశ్యం అని చెప్పారు. మన ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మను సాదృశ్యంగానే నిన్న రూపేణయ్య గారు ఏ వాక్యం చెప్పారు? మనకి హెడ్డింగ్ ఏం చెప్పారు? ఆత్మలు రక్షించాలి, ఆత్మల సంపాదన అని చెప్పారు. ఈరోజు మన లేఖన భాగం ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పకుడి. కొద్ది నిమిషాలు నేను చెప్తాను. మనం రక్షణ పొంది బాప్తిస్మ పశ్చాత్తాపం పొంది పాప క్షమాపణ నిమిత్తం మనం మారు మనసు పొందాం. మారు మనసు పొందిన మనము పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం ఆ రోజే. అవునా? మనందరికీ తెలుసు. పరిశుద్ధాత్మను పొందుకున్న మనము మన ఆత్మ ఏ స్థితిలో ఉన్నది? ఇక్కడికి ఉన్న వాళ్ళందరూ కూడా బాప్తిస్మ పొందుకున్న వాళ్ళే. అందరూ ఉన్నారు కదా, పొందుకున్న వాళ్ళే. దాదాపు ఒక్కొక్కరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు అయినా ఉంటుంటారు, సంవత్సరం అయినా. ఈ సంవత్సరంలో మన ఆత్మీయ స్థితి, మన ఆత్మ ఏ స్థితిలో ఉంది? చల్లారిపోయే స్థితిలో ఉందా? ఇటువంటి కొట్టుకునే స్థితిలో ఉందా అని ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. మన ఆత్మ ఎప్పుడూ కూడా వెలుగుతూ ఉండాలి. దీపక స్తంభం మీద జ్యోతులు ఎన్ని ఉంటాయని చెప్పారు? దీపవృక్షం మీద 7 జ్యోతులు ఉంటాయి. ఆ 7 జ్యోతులు ఎలాగైతే వెలుగుతూ ఉంటాయో మన ఆత్మీయ జీవితంలో కూడా మన ఆత్మను కూడా అలాగే వెలిగిస్తూ ఉండాలి మనం నిరంతరం కూడా. బాప్తిసం పొందిన కొత్తలో ఒక 2-3 నెలలు, ఒక 6 నెలలు, ఒక సంవత్సరం పాటు మనం ఇష్టంగా ఉన్నాం. సినిమాలు చూడడం, సీరియల్ చూడడం, సినిమా పాటలు వినము, చక్కగా బైబిల్ చదువుతాము, చర్చిలకు వెళ్తాం, బాగానే ఉంటాం. తర్వాత నిదానంగా ఏమైపోతే చల్లారిపోతా ఉంటుంది మన ఆత్మీయ స్థితి. నేను ఉదాహరణగా మీకు మాట చెప్తాను. ఇప్పుడు మనం భోగి మంటలని, చలి మంటలని వేసుకుంటాం, కర్రలు పేరుస్తాం. కర్రలు పేరు చెరిగించినప్పుడు అందులో ఉన్న ఒక కట్టెని తీసి పక్కన పెడితే ఏమైంది? చల్లారిపోతుంది. కొద్ది నిమిషంలోనే చల్లారిపోతుంది. అదే కట్టెలతో ఉంటే మండుతూ ఉంటుంది. మనం కూడా మన ఆత్మీయ స్థితి ఏంటంటే నిరంతరము మనం సహవాసంలోను, దేవుని సన్నిధిలోను, దేవుని యొక్క విశ్వాసులతో కూడా మనం సహవాసం చేస్తూ ఉంటే మన ఆత్మీయ స్థితి కూడా ఏంటంటే నిరంతరము మండుచు ఉంటుంది అన్నమాట. ఆత్మీయ స్థితి మన ఆత్మను ఆపుకోకుండా ఉండాలి అంటే ఉండవలసిన లక్షణాలు 4 లక్షణాలు చెప్తాను. అంటే ఆత్మ ఆరిపోకుండా ఉండాలి అంటే 4 లక్షణాలు మీకు చెప్తాను. మొదటిగా మనం చదువుకున్న లేఖన భాగం ఆత్మను ఆర్పకుడి అనేది బైబిల్ గ్రంథంలో అతి చిన్న వచనం. ఇంకో మాట కూడా ఉంటుంది, యేసు కన్నీరు విడిచినది కూడా ఉంటుంది. తర్వాత ఇది ఆత్మను ఆర్పకుడి అని. మన దీపం, మన ఆత్మ ఎన్నడూ ఆరిపోకుండా ఉండాలి అంటే మనం ఎలా బతకాలి అనేది మనం చూసుకున్నట్లయితే 2 సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. 22వ అధ్యాయం 13వ వచనం. ఆయన సన్నిధిలో మనం అంట నిప్పు కంటున్నాము. ఆయన సన్నిధి కాంతిలో నుండి 22వ అధ్యాయం 13వ వచనం.
ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టిన. చాలండి. ఎక్కడి నుంచందా? ఆయన సన్నిధి కాంతిలో నుండి. ఆయన సన్నిధిలో ఉంటే మనం నిత్యము మన్నించబడతాం. మొదటిగా మన ఆత్మ ఆరిపోకుండా ఉండాలి అంటే కనుక నిత్యము ఆయన సన్నిధిలో మనం ఉండాలి. మనందరికీ కూడా ఉదాహరణకు మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇదివరకు రైలు వెళ్తుందంటే ఇప్పుడున్న స్థితిలో గేట్లు వేసేవాళ్ళు. అంటే బళ్ళు ట్రైన్ వెళ్తుంది, గేట్లు వేసేవాళ్ళు అందరూ ఆగాలని. ఇదివరకు రోజుల్లో ట్రైను వెళ్తుంది అంటే కనుక గేట్లు ఉండే కాదు. పాతకాలపు రోజుల్లో అక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి దీపాన్ని పట్టుకొని నుంచునేవాడు. మీ అందరికీ తెలుసో తెలియదు. దీపం అంటే ట్రైన్ వస్తుంది అని ముందుగానే వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చినప్పుడు దీపం జ్యోతులు ఉంటాయి కదా, కాకరాలు, అది పట్టుకొని నుంచునేవాడు. దీపం వెలుగుతూ ఉందంటే కనుక ట్రైన్ వస్తుంది, మీరు ఆగాలని సూచన. అది ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ రోజు అతను ఉన్నాడు కానీ ఆ దీపంలో నూనె లేదు. ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ వచ్చేసినప్పుడు ఒక వ్యక్తి బాగా ధనవంతుడు కారులో వెళ్తుండగా చూసుకోకుండా ట్రైన్ గేట్ పక్కన దాటి వెళ్ళాడు అనమాట. ఆ ట్రైన్ గుద్దేసింది. ఎలా చనిపోయింది ఏంటి అని కేసు పెడితే వాళ్ళు కోర్టులో జడ్జి దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపించి అడిగారు, నువ్వు అక్కడ డ్యూటీ చేసేది నువ్వేనా? మొదటి క్వశ్చన్ అడిగాడు. నేనేనండి అన్నాడు. నువ్వు ట్రైన్ వస్తుందని నీకు తెలుసానన్నాడు. తెలుసండి అన్నాడు. నువ్వు జ్యోతిని పట్టుకున్నావా అని అడిగాడు. మూడవదిగా అంటే కాళ్ళ పట్టుకున్నావా నుంచొని అంటే పట్టుకున్నాను అన్నాడు. ఇంకొకరు సరే అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఇంకో కేసు పెట్టేశాడు. అంటే కాళ్ళ పట్టుకున్నాడు, ట్రైన్ వస్తుందని తెలుసు, నుంచున్నాడు. 3 సంగతులు అక్కడ జరిగినాయి. కానీ ఇంకొక క్వశ్చన్ అడిగితే ఏమయ్యేది? ఏంటిదా క్వశ్చన్? అది వెలుగుతుందా లేదా? అది వెలుగుతుందా లేదా అని అడిగితే అది వెలగట్ల. అక్కడ ఆయన వెలుగుతుంది అని అనుకోవడం అంటే అది వెలుగుతుంది అని తెలుస్తుంది అనుకో, ఆడ ఆగేవాడు ఆ ధనవంతుడు. వెలగట్లేదు కాబట్టి అది చూసుకోకుండా వెళ్ళిపోయాడు. తప్పు ఎవరిది? పట్టుకున్న వ్యక్తిది. దానిలో ఏం లేదు, దీపం లేదు, అంటే నూనె లేదు, ఆయిల్ లేదు, ఎలగట్లేదు. అదే ఒక క్వశ్చన్ జడ్జి అడిగితే ఏమయ్యాడు? మనం శిక్ష పడేది. మనం కూడా నిత్యం ఆయన సన్నిధిలో వెలిగించబడాలి అంటే కనుక ఆయన దేవుని సన్నిధిలో మనం నిప్పు కంకణం వలె ఉండాలి. మొదటిగా మనం రోజు ఒక ఆదివారం కూడా దేవుని సన్నిధికి వచ్చి మిగతా రోజులంతా రాకుండా ఉంటే దేవుని సన్నిధిలో మనం వెలిగించబడలేము. అందుకే కదా అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ప్రతిదినము ఇంటింటా కూడుకొని రొట్టె విరుచుటేందును, ప్రార్థన చేయటేందును, సహవాసమందును వాళ్ళు ఎడతెగక ఉన్నారు. అప్పుడే వాళ్ళ ఆత్మీయ స్థితి అనేది వెలిగించబడింది. ఒక పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతే కదా అపోస్తలులు గొప్ప పరిచర్య చేశారు. అంతకుముందు పేతురు ఏం పరిచర్య చేయలేదు యేసు ప్రభు వారు ఉన్నప్పుడు. తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతే గొప్ప సువార్త అనేది చేయగలిగాడు. 3000 మంది మానవులు మనం చూసాం. ఆ తర్వాత అపోస్తలులు కూడా గొప్ప పరిచర్య మనం చూస్తూ ఉన్నాం. మనం ఆయన సన్నిధిలో మనం నిత్యము వెలిగించబడుతూ ఉండాలి. మీ అందరికీ బిల్లీ గ్రాహం గారు తెలుసా? బిల్లీ గ్రాహం గారు, అలాగే చార్లెస్ టెంపుల్టన్ గారు కూడా ఒక ఆయన ఉన్నాడు. బిల్లీ గ్రాహం గారు బలమైన పరిచర్య చేశారు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేశారు. ఆయనతో పాటే చార్లెస్ టెంపుల్టన్ అని ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. చార్లెస్ టెంపుల్టన్ అనే వ్యక్తి బిల్లీ గ్రాహం గారి తర్వాత వచ్చాడు, గొప్ప పరిచర్య చేశాడు. గొప్ప పరిచర్య చేసిన తర్వాత ఒకానొక సమయంలో ఆయనలో ఉన్న ఆత్మ చల్లారిపోయింది. ఎందుకు అంటే ఆయన చేసే సహవాసాలు, చేసే ఒక పనులు ఆయన్ని దేవునికి విరోధంగా ఉన్నాయి. ఆయన దేవునికి విరోధంగా ఉండటం వల్ల దేవునికి అవిధేయత కలిగి ఒక బుక్ కూడా రాశాడు. ఏంటంటే ఫేర్వెల్ టు గాడ్ అంటే దేవునికి వీడ్కోలు. అంటే బిల్లీ గ్రాహం గారు చనిపోయేంత వరకు కూడా గొప్ప పరిచర్య చేశారు. చార్లెస్ టెంపుల్టన్ గారు కూడా ఒకానొక స్థితికి వచ్చేపాటికి ఆయన ఆత్మీయ స్థితి అనేది చల్లారిపోయిందనమాట. చల్లారిపోవడానికి గల కారణం ఏంటి? సహవాసం. మనం ఏ సహవాసం కలుగుకుంటున్నాం? ఆత్మీయ దేవుని సన్నిధిలో సహవాసం కలుగుకుంటున్నామా, విశ్వాసంతో సహవాసం కలుగుకుంటున్నామా అనేది మనం చూసుకోవాలి. ఆయన ఫేర్వెల్ టు గాడ్ అని చనిపోయే ముందు ఒక పుస్తకాన్ని రాశాడు. గూగుల్లో కొడితే వస్తుంది. దేవునికి వీడ్కోలు అని పుస్తకం రాశాడు. ఆయన వెనుకబడ్డానికి గల కారణాలు మనం చూస్తే ఆయన తన స్వబుద్ధిని, తన స్వనీతిని ఆధారం చేసుకొని బ్రతకడం చూసాం.
బ్రతకడం చూస్తున్నాం. ఆకర్షణల్లో ఆయన బుక్ రాయడాన్ని మనం చూస్తున్నాం. అంత చాలా మంది భక్తులు, పెద్ద పెద్ద భక్తులు కూడా చనిపోయే వరకు కొంతమంది ఆత్మీయ స్థితిలో బాగా మండుతూ ఉన్నారు. ఏసన్న గారు మీ అందరికీ తెలుసు, చాలా మరణకరమైన దినముల్లో లాస్ట్ సిచ్యువేషన్లో ప్రార్థన చేయమన్నాడు. అందరికీ తెలుసా? తెలుసు. నేను నా కొరకు ప్రార్థన చేయడం, మళ్ళీ ప్రభు నాకు ఒకసారి అవకాశం ఇస్తే ప్రపంచాన్ని కలిగించేస్తానని. అంటే అంతలో అంత ఆత్మ ఉంది, ఆయన ఇంకా ఆత్మతో పూర్ణంగా లీనమైపోయాడు. ఇంకా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ కొంతమంది గొప్ప గొప్ప దైవజనులు ఉంటారు. అవకాశాలు ఏంటంటే ఫస్ట్లో బాగానే ఉంటుంది, తర్వాత ఆత్మ అనేది చల్లారిపోతూ ఉంటుంది. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో నిత్యం వెలిగించబడేవారుగా ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే మన అంతరంగాన్ని చల్లార్చేది పాపం అంట. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వరకు చూస్తే, ఇర్మియా 13వ అధ్యాయం. నీవు వెళ్ళి అవిసనాలు నడుపట్టుకొని నీ నడుమును దాన్ని పట్టుకొని నీరులో దాన్ని వేయకుము. కావున యెహోవా మాట చెప్పున నేను నడుకట్టు ఒకటి కొని నడుమును పట్టుకుంటుంది. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమును పట్టుకున్న నడుకట్టును తీసుకొని లేచి యూఫ్రటీసునకు పోయి అక్కడున్న బండబెట్టులో దాన్ని దాచిపెట్టమనగా. చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు దేవుని మధ్య సంభాషణ మరి ఇర్మియా ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే పాడై పనికి రాకుండా పోయిన నడికట్టులాగా ఉన్నారు. నడికట్టు అంటే మనసుకు సాదృశ్యంగా ఉన్నది. నడికట్టు అనేది మనసుకు సాదృశ్యంగా ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే నీ నడుమును దాన్ని కట్టుకోవడము ఏంటిది? మనసును. నీళ్ళలో దానికి వేయకము. నీళ్లు అంటే లోకానికి సాదృశ్యం. మనం కూడా మన ఆత్మని, మన మనసుని లోకానుసారంగా ఊహించుకుంటూ ఉంటాం. మనం లోకానుసారంగా నడుచుకుంటూ ఉంటాము. అలాగే రెండోది మనం చూస్తే బండ బీటలలో దాచిపెట్టద్దని కూడా ఉండదు. చూడండి, బండ బీటలో దాన్ని దాచిపెట్టమనగా 5వ చదువు. మనం చూసినట్లయితే మనం మొదటిగా నేలలో వేయకమని ఉంది. రెండవదిగా బండ పీటల నుంచి ఉన్నది కదా, దాన్ని ఏం చేసి పాతి పెట్టమని చెప్పి ఒకటి చూశారు. అక్కడ ఒక నిమిషం. బండ పీటలలో దాన్ని దాచిపెట్టమనగా దాని తర్వాత తీసిన తర్వాత నడికట్టు ఏమైతే చెడిపోయి ఉండేనో అది దేనికి కూడా పనికిరానిది అయింది. అంటే మన మనసు మొదటిగా లోకంలో వేస్తూ ఉంటాం. నడికట్టు అంటే మనస్సు. ఆ మనస్సు ఏమైంది? లోకంలో వేసేస్తాము. అంటే మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన ఉద్దేశాలు కానీ కూడా లోకానుసారంగా వేసేస్తూ ఉంటాం. రెండవదిగా మట్టిలో పాతి పెడుతున్నాం, అంటే చిరిగిపోతున్నాయి అన్నమాట. అవి పాపంలో వేస్తాం, పాపంలో పడిపోతూ ఉన్నాం. మన ఆత్మ ఏమైపోతుందో ఆ రీతిగా ఉంటే చల్లారిపోతూ ఉంటుంది. మనం మొదటగా చూస్తుంటే దావీదు మొదటగా దేవుని మందిరాన్ని కట్టడానికి మొదట పూనుకున్నాడు. కావాల్సిన ఉపకరణాలన్నీ కూడా కట్టుకున్నాడు. కానీ దావీదు కట్టకపోవడానికి గల కారణం ఏంటి? దేవుడు కట్టొద్దనడానికి కారణం పాపం చేశాడు కాబట్టే దేవుడు కట్టొద్దన్నాడు. అది ఎవరితో కట్టించమన్నాడు? సొలొమోనుతో కట్టించమన్నాడు. దేవుడు ఎందుకు వద్దన్నాడు? మనస్సు పాపంతో నిండిపోయి ఉంది. అందుకే మన అంతరంగాన్ని చల్లార్చేది ఏంటిది? పాపం. మన మనస్సు లోకంలో వేసేస్తున్నాం, అంటే నీళ్ళలో వేసేస్తున్నాం, మట్టిలో పాతి పెట్టేస్తున్నాం పాపంలో. అందుకనే కదా వ్యర్థమైన విగ్రహాలను, మందిరాలను కట్టించాలి. ఏ చేతులతో అయితే దేవుని మందిరాన్ని కట్టించాడో సొలొమోను, మరలా ఏమైంది? కొంత సమయానికి వచ్చేపాటికి లోకానుసారంగా నడుచుకున్నాడు. సొలొమోను కూడా పడిపోయాడు. మీ అందరికీ తెలుసు. దేవుని మందిరాన్ని కట్టించమని ఫస్ట్ దావీదుకి చెప్పాడు దేవుడు. కానీ దేవుడు వద్దన్నాడు. వద్దనడానికి గల కారణం పాపం.
తర్వాత తన కుమారుడైన సొలొమోను చేత దేవుడు కట్టించిన తర్వాత సొలొమోను కూడా పాపంలో పడిపోయాడు. విగ్రహారాధన, మందిరాలు కట్టడం, అలాగే అన్ని దేవతలను పూజించడం, అలాగే అనేక మంది స్త్రీలను వివాహం ఆడడం. దావీదుకు లేని ప్రత్యక్షత సొలొమోనుకి ఉంది. కానీ దావీదు ఎప్పుడు కూడా ప్రవక్తలే మాట్లాడేవారు దావీదుతో. మనందరికీ తెలుసు, దావీదు ఎప్పుడు పాపం చేసినా ప్రవక్తలతోనే దేవుడు మాట్లాడించేవాడు. కానీ సొలొమోనుకి దేవుడే ప్రత్యక్షంగా మాట్లాడేవాడు. కానీ అటువంటి లక్షణాన్ని సొలొమోను ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. దేనికి? దత్తమైన దేవతలను విగ్రహాలను పూజించడం, మందిరాలు కట్టడం, అన్ని స్త్రీలను వివాహం ఆడటం వల్ల సొలొమోను ఆత్మ అనేది ఏమైంది? చల్లారిపోయింది అక్కడ. అందుకే సొలొమోనుకు ఉండే ప్రత్యక్షత మొత్తం కూడా కోల్పోయాడు అక్కడ. చల్లార్చింది మన అంతరంగాన్ని చల్లార్చేది ఏంటంటే రెండవదిగా పాపం. మీ అందరికీ తెలుసు, నేను ఒక వాక్యాన్ని చెప్తాను, డైజెస్ట్ చేసుకోండి. దేవుని వాక్యంలో ఉన్నదే చెప్తాను. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అవునా కదా? స్నేహితుడు. అబ్రహాం ఆత్మ కూడా చల్లారిపోయింది ఒకనొక స్థితిలో, తెలుసా? ఎందుకని తెలుసు? అబ్రహాము ఆత్మ చల్లారిపోయింది, దేవుని వాక్యంలో ఉంది. కానీ విశ్వాసులు అంటే యాజకులు, కొంతమంది దైవజనులు ఉంటారు, తొందరగా దాన్ని ఎక్కువగా బోధించరు. అందరికీ విశ్వాసులకు తండ్రి, నిజ స్నేహితుడు, అలాగే అనేక జనములకు స్వాస్యంగా తండ్రిగా ఆయనే ఉంచాడు దేవుడు. ఆయన కోల్పోవడానికి గల కారణం ఏంటంటే అతని జీవితంలోకి హాగర్ రావడం. మీకు చూపిస్తాను. 16వ అధ్యాయం ఆదికాండం చూడండి. ఈ వాక్యాన్ని నేను ఒకసారి ఒకరికి బోధిస్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? నేను అబద్ధ బోధ చేస్తున్నాను అనుకున్నాను. ఆదికాండం 16వ అధ్యాయం చూడండి, నేను వివరిస్తాను చూడండి. హాగరు అబ్రహాముకు ఇష్మాయేలు కలిగినప్పుడు అబ్రహాము 80 ఏళ్ళ వాడు. 16వ అధ్యాయం లాస్ట్ వచనం చూసారా? 17వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇక్కడ 16వ అధ్యాయం 16వ వచనంలో 86 సంవత్సరాలు అబ్రహాంకి హాగర్తో కలిసినప్పుడు ఇష్మాయేలు పుట్టాడు. అదంతా మీకు తెలుసు. 17వ అధ్యాయం 1వ వచనం వచ్చేవాడి 99 సంవత్సరాలు, అంటే 13 సంవత్సరాల గ్యాప్ వచ్చింది అక్కడ. ఎవరికి? అబ్రహాము వయసుకి. ఆ వయసు 13 సంవత్సరాల వయసు గల చరిత్ర ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ ఇంకో మాట ఉంది, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. అంటే ఏంటి? అర్థం ఏంటి? నిందారహితుడివై అంటే నింద ఉందని అర్థం, అవునా కదా? సరే, నోవాహు గురించి దేవుడు ఏమైనా వాగ్దానించాడు? నీతిమంతుడు, దేవుని దృష్టిలో నీవు నిందారహితుడివై ఉన్నావు. అంటే నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు, అంటే నింద లేనివాడుగా ఉన్నాడు. ఇక్కడ ఏముంది? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అంటే ఇక్కడ నిందారహితుడిగా ఉన్నాడు. అబ్రహాము హాగర్తో కూడుకోమని దేవుడు చెప్పాడా? చెప్పలా. అది సొంత ఆలోచన. ఎవరిదే? శారాది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను పిల్లల్ని ఇస్తాను అని. ఆగాలి కదా? ఆగల. సారా చెప్పిందే అనుకో, చెయ్యాలా? దేవుడి గురించి తెలుసుగా. సారా చెప్పింది, నా భార్య చెప్పింది కదా అని చేసుకున్నాడు. అక్కడ పిల్లలు పుట్టాడు. ఇష్మాయేలు పుట్టినప్పుడు 86 సంవత్సరాలు. ఆ 13 సంవత్సరాల చరిత్ర రాయకపోవడానికి ఆ కారణం ఏంటంటే దేవుని ఆత్మ ఆయన చల్లారిపోవడం వల్ల నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని దేవుడే ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా? ఈ వాక్యాన్ని నేను ఒకసారి మా గృహకూడీల సెల్ గ్రూపులో బోధిస్తే దైవజనులు అందరూ సంఘాలు ఏంటంటే మామూలుగా బోధించుకొని వెళ్ళిపోతారు. నీతి గురించి, సువార్త గురించి, వాళ్ళ యొక్క మంచి లక్షణాల గురించి. ఈ లక్షణాల గురించి ఎవరు బోధించరు. ఈ వాక్యం ఉన్నదన్నట్టుగా బోధిస్తే ఏంటంటే తెలియని విషయాలు చెప్తుంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వవు అనమాట. అంటే మనమేదో కొత్తగా చెప్పేస్తున్నాము అనే ఆలోచనలు వస్తాయి. అబ్రహాము జీవితంలో జరిగింది ఏంటంటే ఆత్మ చల్లారిపోయింది 13 సంవత్సరాలు కూడా. తర్వాత దేవుడు చెప్పిన వాగ్దానం మరలా నెరవేర్చబడింది. నిందారహితుడిగా నడుచుకోను అన్నప్పుడు
నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలు పడి ఉండగా దేవుడిని అతనితో మాట్లాడి, అప్పుడు సాగిలు పడ్డాడు. దేవుడు మాట్లాడిన తర్వాత ఆ కింద వచనాల్లో ఉన్నది చూడండి. అబ్రహాం చల్లారిపోవడానికి గల కారణం ఏంటంటే హాగర్తో కూడుకోవడం వల్ల, కుమారుడు కంటం వల్ల. ఆ ఇష్మాయేలు సంతానం ఏమన్నా దేవుడి దగ్గర ఉందా? లేదుగా. అతని సంతానం అడవగాడటువంటి కుమారుడుగా అతను ఉన్నాడు ఇష్మాయేలు. వాళ్ళే ఇస్రాయేల్ జనాంగం అయింది కూడా. తర్వాత ఇష్మాయేలు వాళ్ళు మార్చబడ్డారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంతరంగాన్ని చల్లార్చేది ఏంటంటే రెండవదిగా పాపం. మీ అందరికీ లైట్ హౌస్ తెలుసా? లైట్ హౌస్ తెలుసు. ఆ లైట్ హౌస్లో దీపం వెలిగిస్తేనే కదా సముద్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇటువైపు దరికి రావడానికి ఒక సూచన, ఒక మార్గం. ఆ లైట్ హౌస్ ఒకరోజు వెలిగిందనమాట. రోజు వెలుగుతూ ఉంటుంది. ఒకరోజు డ్యూటీ చేసే వ్యక్తికి ఏదో ప్రాబ్లం ఉండి అతను సెలవులో ఉన్నాడు. ఒక 15 రోజులు ఉన్నప్పుడు ఆల్టర్నేట్గా టెంపరీగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేశారనమాట. ఏర్పాటు చేసినప్పుడు అతను డ్యూటీలోకి ఎక్కినప్పుడు లైట్ ఆన్ చేశాడు. సడన్గా ఏం జరిగిందంటే పెద్ద తుఫాను, గాలులు, ఈదురుగాలులు, పెద్ద సౌండ్లు వచ్చి ఆ చెట్లు పడిపోవడం అన్నీ జరుగుతూ ఉంటుంది. అతను ఏం చేశాడు, ఎక్కడ ఈ లైట్ హౌస్ ఎక్కడ పగిలిపోద్దో అద్దాలు అని చెప్పి ఎక్కడ అయితే అది పడిపోద్దేమో, ఆయనకేమన్నా హాని జరిగిద్దేమో అని చెప్పి దానికి ఏం చేశాడు, పెద్ద టార్పాలిన్ చూసిన క్లాత్ అది చుట్టేసే వాటికి సముద్రంలో ఉన్న జాలర్లు కానీ, ఓడలో అక్కడ వలవకి వెళ్ళిన వాళ్ళు కానీ, జాలర్లు కానీ, వాళ్ళు తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు నేను చూసి దరికి రాగలరు. ఆ లైట్ హౌస్ లైట్ చూసి రాగలరు. చీరా చూస్తే ఆ లైట్ అనేది ఎలగట్లేదు. ఏదైనా మనకు మార్గం అనేది ఏంటి అనేది చూస్తే లైట్ హౌసే. మనకు మార్గం చూపించాలన్నా లైట్ హౌసే. అదంతా అతను లైట్ హౌస్ని కాపాడంతో కప్పేయడం వల్ల అలా ఎవరికి కూడా కనపడలేదు. చాలామంది కూడా చనిపోయారు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మన మనసులో చాలా ఆలోచనలు ఉంటాయి. చెడు స్నేహాలు కానీ, చెడు అలవాట్లు కానీ, చెడు తలంపులు కానీ, చెడు ఉద్దేశాలు కానీ మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. మనం ఎవరికి చెప్పుకోకపోవచ్చు, మనం కప్పేసుకుంటున్నాం కానీ దేవుడు చూస్తాడు. ఆయన సమస్తం ఎరిగి ఉన్న దేవుడు. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానం దేవునికి దృష్టికి అంగీకారములుగా ఉంటాయి కదా. ఆయన ఆత్మనిస్తూ చుట్టేసాడు. మనం కూడా మన అవిధేయతలు, మన పొరపాట్లు దాచేసుకుంటే అట్టాగా మనం కూడా దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపం పొందాలి. అందుకే కదా దీపవృక్షంలో వెళ్ళేటప్పుడు ముందుగా ఎక్కడ బలిపీఠం దగ్గర పశ్చాత్తాపం పొంది ఆ గంగానంలో చేతులు మనం కడుక్కున్న తర్వాతే పరిశుద్ధ స్థానంలోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా అంతే. మన మనసులో ఉన్న పాపాలు, అలవాట్లు, చెడు లక్షణాలు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి మనం కూడా దేవుడి సన్నిధిలో పాపక్షమాపణతో పశ్చాత్తాపం పొందిన తర్వాత మనం కూడా దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడి మనం కూడా వాటిని ఏంటంటే మనసులో ఉన్న వాటిని తార్పాలని వీటితో కప్పుకోకుండా దేవుడి సన్నిధిలో మొరపెట్టి ఆయన దగ్గర పశ్చాత్తాపం పొంది మనం కూడా ఆత్మను వెలిగించుకునే వారిని ఉండాలని చెప్పి ప్రభు పేరు మనవి చేస్తున్నాను. మూడవదిగా చూస్తే 2 మాటలోనే క్లుప్తంగా వివరించేస్తాను. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోవడం. మూడవది, ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచుకోవడం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:30 ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తున్నారు. 30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. చాలు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోవడం. ఇక్కడ మూడవదిగా పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోవడం అంటే
మనం ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడా లేదా మొదటిగా బాప్తిసం పొందిన మొదటి రోజునే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు, మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనందరిలో కూడా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాడు, ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తూ ఉంటాం. మేడగది మీద అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత బలమైన పరిచయం చేశారో మీ అందరికీ తెలుసు. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ వస్తూ పోతూ ఉండేది, మీ అందరికీ తెలుసు. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ వస్తూ పోతూ ఉండేది. సంసోను మీద కూడా దేవుని ఆత్మ వచ్చింది. వచ్చినప్పుడు ఏం జరిగింది, 1000 మందిని చంపాడు, అలాగే సింహం నోలలో చీల్చాడు. ఆత్మతో నింపబడినప్పుడు అది జరిగింది. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ వస్తూ పోతూ ఉంటుంది. కొత్త నిబంధన కాలంలో మనతోనూ మనందరిలోనూ మనందరితో కూడా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉన్నాం. ఎందుకు దుఃఖపరుస్తున్నాం అంటే మనం చేసే పనులను బట్టే మనలో మన మనసులో కక్షలు క్రోధాలు కింద ఉన్నాయి కదా, అల్లరి దోషం సకలమైన దుష్టత్వం నుంచి మనం విసర్జించబడాలి. మనం కూడా అసలు ఫోన్లు చూస్తూ ఉంటాం, వాళ్ళు చూస్తూ ఉంటే తర్వాత అనేకమైన వీడియోస్, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. మన మనసులో ఉన్న వాటిని మనం చంపుకుంటేనే దేవుడు మనం దుఃఖపరచకుండా ఉండగలుగుతాం. ఆత్మదేవుడు మనకి దేవుడు ఎప్పుడు మన అంతరంగాన్ని మండించేవాడుగా ఉన్నాడు అనమాట. 4వదిగా చూసి ముగించుకున్నాము. నీలో ఉన్న ఆత్మవరాలను ప్రజ్వలింప చేసుకోవాలి. ఏంటిది ఆత్మవరాలు? మన బాండింగ్ అన్నాం కదా ఆత్మవరాలని. ఆత్మఫలాలు తెలుసు మీ అందరికీ. ఆత్మవరాలు కూడా ఉంటాయి. మనకి దేవుడు ఏదో ఒకటి మనకి దేవుని సన్నిధిలో తలంతులు ఇస్తాడు. పాట పాడేదైనా కానీ, పరిచర్య చేసేదైనా కానీ, మ్యూజిక్ వాయించేది కానీ, ప్రసంగం చేసే వరం కానీ, సువార్త చేసే వరం కానీ, ఏ వరమైనా కానీ ఆ ఆత్మవరాలను మనం ఏం చేయాలంటే ప్రజ్వలింప చేయాలి. అర్థమవుతుందా? ఆత్మఫలాలు మీ అందరికీ తెలుసు, ప్రేమ, సంతోషం, సమాధానం. అవన్నీ ఉన్న తర్వాత దేవుడే మనకి ఆటోమేటిక్గా ఆత్మవరాలని ఇస్తాడు. అందుకే కదా ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది అని ఉంటుంది. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. 1వ అధ్యాయం 6వ వచనం. ఆ హేతువు చేత హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలని జ్ఞాపకము చేయించున్నాడు. అంటే ప్రజ్వలింప చేయమని అంటే దేవుని కృపావరాలను, మనకి ఏదైతే కృపావరాలు ఉన్నాయో, మార్నింగ్ చూశారు కదా మీ కృపావరాలు ఏంటో అనేది. ఆ కృపావరాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం ప్రజ్వలింప చేయాలి. అలాగే 1 తిమోతి పత్రిక చూడండి 4వ అధ్యాయం 14వ వచనం. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయము. మనలో ఉన్న వరాలు ఏంటంటే దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆత్మవరాలను ప్రజ్వలింప చేయాలి. ఎప్పుడు కూడా అలక్ష్యం అనేది చేయకూడదు. ప్రవచనపరమైన, అలాగే భాషలపరమైన, పరిశుద్ధాత్మపరమైన కృపావరాలు ఏదైనా కానీ మనం ఆ దేవుని సన్నిధిలో వాటిని ఏంటంటే ప్రజ్వలింప చేయాలి. ఏ తలాంత అయినా కానీ దేవుని సన్నిధిలో మనం ప్రజ్వలింప చేయాలి. దీపము మనం మంచం మీద పెడతాం, కొంచెం కింద పెడతాం, అంటే దీపస్తంభం మీద పెడతాం. మంచం కింద కొంచెం కింద పెట్టకూడదు, దీపస్తంభం మీదే పెట్టాలి. మన తలాంతులను కూడా ఎప్పటికప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రజ్వలింప చేయాలి, వాటిని దాచిపెట్టకూడదు. అందుకే కదా ఆరంభం కంటే ముగింపు శ్రేష్టమైనది దేవుడేగా చెప్తున్నాడు. మన ఆత్మదీపాన్ని మనం మండించే వారంగా ఉండాలి. అలాగే ఆత్మఫలాలు కూడా మనం కలిగి ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలాలు ఉన్నాయి. ఆత్మఫలాలను కూడా మనం కలిగి జీవించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అయితే ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇటివి విరోధమైన నియమమే ఏది లేదు. ఆత్మఫలాలు ఏమిటో మనం చూస్తున్నాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. ఈ ఆత్మఫలాలను మనం కలిగి
అలాగే కృపావరాలను కూడా ఆత్మవరాలను కూడా మనం ప్రజ్వలింప చేసుకునే వారంగా ఉండాలి. మన ఆత్మవరాలు మొదటిగా ఏం చెప్పాను మీకు? హెడ్డింగ్ అది ఆత్మ ఆర్పకుండా ఉండాలంటే కలిగే లక్షణాలు అంటే మొదటిగా మనం దేవుని సన్నిధిలో వెలుగుచూ ఉండాలి, మన్నించబడే వారంగా ఉండాలి. రెండవదిగా మన అంతరంగాన్ని చల్లార్చేది పాపం కాబట్టి మన హృదయాలైన పాపం ఉండకూడదు. మూడవదిగా పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు. నాలుగవదిగా ఆత్మవరాలను మనం ప్రజ్వలింప చేసుకునే వారంగా ఉండాలి, దాచిపెట్టకూడదు. ఆ వరాలన్నింటినీ వాటిని మనం దాచిపెట్టుకునే వారంగా ఉండకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు. మనం ఎప్పుడూ కూడా ఆత్మవరాలను ఆత్మఫలాలు కలిగి ప్రజ్వలింప చేసుకునేలాగా ఉండాలి. మన ఆత్మ ఎప్పుడూ కూడా దీపవృక్షం మీద మండుచున్న దీపాలలాగా ఉండాలని చెప్పి ప్రభు పేరుగా మనం చేస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వ్యక్తులను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన చేయండి. ఎప్పుడు చేయని వాళ్ళు చేయరు. దామోదర వాక్యం కొరకు పరిశుద్ధ నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన తండ్రి. మీకు అనేక వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన తండ్రి. ఇదిగో ఈ రాత్రి కాల సెక్షన్లో ప్రభా నాయన తండ్రి నీ కుమారుడితో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన తండ్రి. అనేక మాటలు ప్రభా ఇదిగోనైనా విజల్లి ఉన్నారు ప్రభా నాయన తండ్రి. వాటిని ఇదిగోనైనా తండ్రి మేము అనుగ్రహించే భాగ్యం మాలో దయచేయమని నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన తండ్రి. నీకు అనేక వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. ప్రతి మాట ప్రభా నాయన తండ్రి ఇదిగో మా హృదయంలో ఉంచి ప్రభా నాయన తండ్రి మాకు మేము నెమరు వేసుకునే భాగ్యం దయచేయమని నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన తండ్రి. నీకు అనేక వేలాది వందనాలు చెల్లిస్తూ ప్రభా నాయన తండ్రి ఈ సెక్షన్ ముగించుకొని విరిచినప్పుడు మా పంటకు నీ కృపా కాపుదల కింద ఉంచమని అడుగుతున్నాం ప్రభా దేవా. నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా నాయన తండ్రి ఈ చిన్న ప్రార్థన నీ కోసం చేర్చుకోమని యేసు క్రీస్తునామమును బట్టి అడిగి స్తుతి పెడుతున్నాం పరమ తండ్రి. పరమతండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఇప్పటివరకు మీరు తోడుగా ఉండి మీరు సహాయం చేసినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన విన్న వాక్యం ప్రభా, చెప్పబడిన వాక్యం ప్రభా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆయన భద్రపరచుకోవడానికి, వాక్యానుసారాన్ని నడుచుకోవడానికి మీరు కృప చూపించండి. మా ఆత్మ స్థితి ప్రభా, ఆత్మ ప్రభా ఏ స్థితిలో ఉన్నది? ఆత్మ ఏ స్థితిలో ఉన్నదా? ఇటువంటి కొట్టుకునే స్థితిలో ఉన్నదా ప్రభా? వెలుగుచున్న స్థితిలో ఉన్నదా ప్రభా? నాయన మీరు పరిశీలన చేసుకోవడానికి మీరే సహాయం చేయండి. నాయన ఆత్మ ఆరిపోకుండా ప్రభా ఉండాలంటే ప్రభా ఏ లక్షణాలు కలిగి ఉండాలి? ఉన్న లక్షణాలన్నీ ప్రభా నాయన మేము కలిగి ఉండడానికి మీరే సహాయం చేయండి ప్రభా. నిత్యము సన్నిధిలో ఉండడానికి సహాయం చేయండి. మా అంతరంగంలో ప్రభా పాపం ఏడకుండా ఉండడానికి సహాయం చేయండి. నాయన నీ ఆత్మను ప్రభా దుఃఖపరిచే వారంగా మేము ఉండకూడదు ప్రభా. నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఆత్మవరాలను ఆయన ఆత్మ ఫలాలను ప్రజ్వలింపచేసే వారిగా మేము ఉండడానికి మీరు సహాయం చేసి మీరు కృప చూపించి మీరే తోడుగా నాయన ఇచ్చిన ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. యేసు రక్తమే ఇచ్చే, సిలువ రక్తమే ఇచ్చే ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ